అసలు మొన్నటిదాకా ఉవ్వెత్తున ఎగిసినటువంటి బీసీల ఉద్యమాలు, బీసీల మీటింగ్లు, బీసీల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక దిక్కు ఆర్ కృష్ణయ్య చూస్తేనేమో ఆర్ కృష్ణయ్య అటు బీజేపీ రాజ్యసభ తీసుకున్నారు, కామైపోయినారు. కొంతమంది బీసీ నాయకులు చల్లబడిపోయారు. అసలు బీసీలలో మొన్నటిదాకా ఉవ్వెత్తున ఎగిసినటువంటి అంశాలన్నీ కూడా సద్దుమణిగినాయి. క్యామ మల్లేశం ఏమైనా ప్రాతినిధ్యం తీసుకొని ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయా? ప్రాతినిధ్యం జోలి ఆవలికి పెడితే బీసీల స్థితిగతుల గురించి మాట్లాడే నాయకులకు పొద్దెరగక పసలగాసినట్టుంది అల్ల కథ. బీసీల మనం స్వాతంత్రం వచ్చినాక మన చిన్నతనం సందిగేట్ల నేను చూస్తే ఒక ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటే గొల్ల కుర్మలకు గొర్రె మేకల పెంపకానికి ఇచ్చేది. ఊళ్ళో ఒక కాంట్రాక్టర్ రోడో ఒక వెనకడికి మంచినీటి చేదబావులు దొవితేనో వడ్డెరలకు ఈఎండి లేకుండా కాంట్రాక్ట్ ఇచ్చేది. కళ్ళు మామలాలో సార మామలాలో ఏమన్నుంటే గౌడ్సో కట్టుకొల్లో పట్టేది. ఏదన్నా సొమ్ములు చేసుకుంటే అవసలి వాళ్ళు సొమ్ములు చేసేది. ఏదన్నా పాత్రలు వంట పాత్రలు బిందెలు చేస్తే కంసరోళ్ళు చేసేది. ఫర్నిచర్ వడ్లోళ్ళు చేసేది. రెడ్లు కాపదానం చేసేటోళ్ళు వ్యవసాయం చేసేది. ఎవరో కొంతమంది కోమట్లు వ్యాపారం చేసేది. ఇట్లా ఆ వృత్తులను దాదాపు 1994 నుంచి మంగళోళ్ళు సగరం చేసేది, సాకలోళ్ళు ఇస్త్రీ బట్టలు ఉతికేది. గొర్రె కాపర్లు అది పోయింది, కార్పొరేట్స్ వచ్చారు. ఎక్సైజు కళ్ళు మామలాలు సార మామలాలు పోయినాయి. అన్ని కులాలలో కార్పొరేట్లు డబ్బున్నోళ్ళు తీసుకురు, గౌండ్లోళ్ళకు వృధా. సాలెలు మగ్గాలు నేసి బట్టలు పవర్ లూమ్స్ వచ్చినాయి, వాళ్ళ వృత్తి పోయింది. జ్యువెలరీ షాపులు వచ్చినాయి, జ్యువెలరీ షాపులు వచ్చినాక అవసలోళ్ళ వృత్తి పోయింది, సాలోళ్ళ వృత్తి పోయింది. ఫర్నిచర్ షాపులు ఇవన్నీ కార్పొరేట్స్ వచ్చి వడ్లోళ్ళ పని పోయింది. అన్ని ఇండస్ట్రీస్ వచ్చి కంచరోళ్ళ పని పోయింది. బడుగు బలహీన వర్గాలను వృత్తులు నిర్వీర్యం చేసి ఒక 50 ఏండ్ల సంది అలా బతుకుదెరువు లేకుండా చేశారు. ఆర్థికంగా బాగా దిగజారిపోయే పరిస్థితులకు వచ్చింది.